బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏ ఫైల్ ఓపెన్ చేసినా కోట్ల కొద్ది అవినీతి వెలుగులోకి వస్తోంది. గొర్రెల పంపిణీలోనే కాదు అన్ని స్కీమ్లలో గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజాగా రైతు బంధు డబ్బును రాబందులా పీక్కుతిన్న వ్యవహారం బయటపడింది. గొర్రెల స్కామ్లో 236 కోట్లు హాంఫాట్, ఫార్ములా కేసులో 53 కోట్లు, మేడిగడి కాస్త మేడిపండులా మారింది. భారీ చేతివాటంతో పగుళ్లకు దారితీసి పనికి రాకుండా పోయింది. తాజాగా రైతు బంధులో 10 కోట్లకు పైగా స్వాహా. ఇలా ఏ పథకం చూసినా అవినీతి ఎదురవుతోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పథకాలు పక్కదారి పట్టి నేతల జేబుల్లోకి చేరాయని స్పష్టమవుతోంది. ఇప్పటికే గొర్రెల స్కామ్లో 4 అధికారులు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా రైతు బంధు పథకంలో జరిగిన చేతివాటలో సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదుల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి బీమా డబ్బులు స్వాహా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. మా దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ యెస్టర్డే ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ బై అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో. సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్, కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే, సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు, వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్, రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం, ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు, మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. కొందుర్గు మండలానికి చెందిన రైతు బంధు, రైతు బీమా నిధులు దారిమళ్లాయని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి పోలీసులు కంప్లైంట్ చేశారు. 20 మంది రైతులకు సంబంధించి నకిలీ పత్రాలతో రైతు బీమా, 100 మంది పేరిట రైతు బంధు నిధుల మళ్లింపు జరిగిందని ఆయన కంప్లైంట్లో పేర్కొన్నాడు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులు 7 బ్యాంకు ఖాతాలు తెరిపించి డబ్బును మళ్లించారని తెలుసుకున్నారు. ఇక కొందుర్గుతో పాటు ఈ స్కీమ్లో ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని ఆరా తీస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆ పార్టీ నేతలు ఎలా కవర్ చేస్తారో వేచి చూడాల్సిందే.